నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు ఉన్నారు. హిడ్మాకు అత్యంత సన్నిహితులు, అలాగే PLGA బెటాలియన్ నెంబర్ 1 కమాండర్ దేవా ఎక్కడ ఉన్నాడనే పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అరెస్ట్ అయ్యాడా, లొంగిపోయాడా అనే దానిపైన కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ అధికార ప్రకటన ఇటు ప్రభుత్వం నుండి రాలేదు, అలాగే మావోయిస్టు పార్టీ నుండి కూడా రాలేదు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హిడ్మాకు అత్యంత సన్నిహితుడు బార్సే దేవా ఎక్కడ ఉన్నాడు అనేది అయితే ఒక క్వశ్చన్ అయితే వినిపిస్తుంది. మీకున్న సమాచారం ప్రకారం లొంగిపోయాడా, అరెస్టు చేశాడా, ఇంకేమైనా జరగబోతుందా, ఏం చెప్తారు? మొత్తంగా ఇప్పుడు మనం బార్సిదేవ మనకు ఒక ఇమీడియట్ టాపిక్లా మనకు ముందుకు వచ్చింది. మొన్నటి వరకు హిడ్మా ఉండే, నిన్నటి వరకు పాక హనుమంతు కొనసాగింది. ఈరోజు ఎజెండా మీదకి బార్సిదేవ వచ్చిండు. మొత్తంగా మావోయిస్ట్ ఉద్యమం గత 2 ఏళ్లుగా ఆపరేషన్ కాగార్ పేరుతోటి ఒక తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటున్నది. అది గతంలో సాల్వాజోడం, సమాధాన్, గ్రీన్లాండ్లను మించిన 100 రెట్లు మించింది. ఎందుకంటే ఇందులో ఇది కేవలం ఒక అణచివేతన మీదనే ఆధారపడలేదు. ఒకటి, ఇజ్రాయెల్ సాంకేతికతను వాడింది, డ్రోన్స్ను వాడింది, కోవర్ట్లను వాడింది, ఇన్ఫార్మర్లను వాడింది. లాస్ట్కు మొత్తంగానే మావోయిస్ట్ పార్టీలని ఒక విభేదాన్ని తీసుకొచ్చి ఆ విభేదించిన వాళ్ళు ఇచ్చిన ఏదైతే సమాచారమో దాన్ని కూడా వాడుతుంది. మొత్తంగా ఏమవుతుందంటే ఒక మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు కుదేలైన స్థితిని కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే హిడ్మా విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ రూపంలో చంపినరు, ఆ మారేడుమిల్లి ఎన్కౌంటర్ మీద నిజ నిర్ధారణ కోసం ప్రయత్నించిన విశ్వవిద్యాలయ విద్యార్థుల కమిటీలను కానీ, అడ్వకేట్స్ కమిటీని కానీ ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు. కానీ దేశంలో ప్రతి ఒక్క ఎన్కౌంటర్ మీద ఇప్పటివరకు హక్కుల సంఘాలన్నీ కూడా నిజ నిర్ధారణ చేయగలిగినాయి. ఆ స్వేచ్ఛ, హక్కుల సంఘాలకు ఉన్నది. కానీ అదేమీ లేకుండా ఇప్పుడు నిన్నటి నుంచి మనకు ఎజెండా మీదకి వచ్చింది ఏంటంటే బార్సిదేవతో పాటు 15 మందో 19 మందో పోలీసులు అదుపులో ఉన్నట్టు, పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకు వస్తుంది. అయితే ఇప్పుడున్న ఒక సందిగ్ధ పరిస్థితి ఏంటంటే ఇంతకాలం అంటే ఒక అరెస్ట్ను చూపెట్టకుండా 24 గంటలు దాటిన తర్వాత కూడా ఉందంటేనే అది లొంగుబాటుకు చూపిస్తారా? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి, ఉద్యమం నిలబడితేనేమో ఎన్కౌంటర్ హత్యలు, ఉద్యమం నుంచి వెనుదిరిగితేనేమో లొంగుబాట్లు, ఇవి ఒక క్రమంగా సాగుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా 50 ఏళ్ళ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే చాలా మటుకు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీల సభ్యులు చాలామంది కూడా మరణించారు, హత్యగావించబడ్డారు. అది మన దృష్టిలో ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఒక ఆదివాసుల నుంచి ఎదిగి వచ్చినటువంటి మాడవి హిడ్మా ఎన్కౌంటర్ పేరుతో మారేడుమిల్లిలో ఎట్లయితే హత్యగావించబడ్డో, ఇప్పుడు బార్సి దేవా అరెస్ట్ అని చెప్పి మనకు 3 రోజులుగా కథనాలు వస్తున్నాయి. మా దృష్టికి నిన్న పొద్దున వచ్చినప్పటికి కూడా ఎట్లా ఇది నిజమా కాదా, నిజమేదా కాదని చెప్పి కనీసంగానో పోలీస్ అదుపులో ఉంటే అరెస్ట్ అని చూపిస్తారని నిన్న మేము పత్రికా ప్రకటన చేయడం కూడా జరిగింది. కానీ కొన్ని మీడియా కథనాల వల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే గత నెల డిసెంబర్ 28న పోలీస్ అదుపులో ఉన్నట్టు తెలుస్తున్నది. మరి వాళ్ళను లొంగుబాటు చూపిస్తారా, లేకపోతే మళ్ళీ మారేడుమిల్ల చంపేసి ఎన్కౌంటర్ చేపిస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఇదే సందర్భంలో తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నట్టయితే వార్తలు వస్తున్నాయి ములుగులో. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ల విషయంలో మాత్రం జాగ్రత్త పడుతుంది. ఇదే సందర్భంలో ఎన్కౌంటర్ల దాకా కేంద్రం నుండి ఒత్తిడి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే పోలీస్ శాఖ కూడా ఆ దిశగా అడుగులు వేసేటైన అనుమానాలు ఉన్నాయా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం ఊపా కేసులను కూడా కార్యాచరణ రూపంలో వ్యతిరేకించింది. ఎందుకంటే హరగోపాల్తో పాటు 5 ప్రొఫెసర్ల మీద 156 మంది మీద ములుగులో ఊపా కేసు పెడితే ఒక ఆచరణకు లేకపోతే చాలా వ్యతిరేకంగా బయటకు వచ్చి మీరు ఎట్లా పెడతారు ఊపా కేసులు అడిగినాం. కానీ ఇప్పుడు పౌరకుల సంఘంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, మీరు 1-2 ఎన్కౌంటర్లు జరిగినాయి, చల్పాక కావచ్చు, కరగూడెం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మధ్య భారతంలో ఛత్తీస్గఢ్లో ఒక అణిచివేత, లొంగుబాట్లు, ఎన్కౌంటర్ హత్యలు సర్వసాధారణంగా మారిపోయినాయి. ఒకేలా మీ అదుపులో బార్సిదేవతో పాటు 15 మంది కానీ 19 కానీ ఉన్నట్టయితే
మీరు వాళ్ళ అరెస్ట్ చూపెట్టండి, చట్టబద్ధమైన ప్రక్రియ కొనసాగించండి, అది పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. కానీ మీరు కేంద్ర ప్రభుత్వంతో మిలాఖత్ అయిపోయి వాళ్ళని లొంగుబాటు వైపు దిశగా తీసుకెళ్తారా, లేదు లొంగుబాటుకు సిద్ధం కాకపోతే మళ్ళీ మరో హిడ్మాలాగా అతను తీసుకెళ్ళి మారేడుమిల్లో ఎన్కౌంటర్లు చంపుతారో తెలియదు. మొత్తానికైతే పౌర హక్కుల సంఘం ఏం మాట్లాడుతుందంటే, ఏ ఉద్యమం పుట్టడానికి అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కారణమైతే ఇప్పుడు ఆ ఉద్యమం 50 ఏళ్ళుగా కొనసాగింది, కోట్లాది మంది ప్రజలకు కదిలేరు. దాన్ని మనం ఎవరు కూడా వ్యతిరేకించినటువంటి సత్యం. ఆ స్థితిలో దాంట్లో నిజాయితీ ఉంది. ఆ ఉద్యమం ప్రజలకు చాలా హక్కులను గ్యారంటీ చేసింది. అయితే ఇప్పుడున్న మారిన సాధారణ రాజకీయ పరిస్థితుల్లో అసలు ఇప్పుడున్నటువంటి మన సైద్ధాంతికత అనేది సరికాదని చెప్పి ఒక వర్గం బయలుదేరింది. కొంతమంది ఏమో లేదు ఈ సిద్ధాంతం వల్లనే మనం విజయానికి వెళ్తాం, కానీ మన శక్తి సరిపోవడం లేదు, మన మీద ముప్పేటల దాడి జరుగుతుంది, మనల్ని అణిచివేత ఒక కేంద్రీకరణ నడుస్తుంది, కాబట్టి మనం ఈ పరిస్థితుల్లో కూడా అణచివేతకు గురవుతున్నో తప్పగా మన సిద్ధాంతంలో ఎటువంటి లోపం లేదని ఒక వర్గం అంటుంది. కానీ ఏదైనా సరే ఇప్పుడు 50 ఏళ్ళుగా వాళ్ళు ఏదైతే ఆచరించి తమ యొక్క సిద్ధాంతాన్ని నిరూపించగలిగినరో రేపు పొద్దున్న మరొక 50 ఏళ్ళ లేకపోతే ఇంకెంత కాలం పడుతుందో, కానీ ఏదైనా సరే ఆచరణ ద్వారానే. ఎందుకంటే ఇది సమాజంలో వచ్చే సామాజిక విప్లవం కాబట్టి ఆ సామాజిక విప్లవాన్ని సైద్ధాంతికంగా పోరాటం చేసుకొని ఆచరణలో తీసుకొని మరొక 20-30 ఏళ్ళు పోరాటం చేయగలిగితేనే, ఆచరణలు చేయగలిగితేనే మళ్ళీ నష్టాలు ఉంటాయి, ప్రజల హక్కులు రాగలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఈ మేరకు బతకగలిగింది అంటే, ఈ మేరకు కాపాడుకోగలిగింది అంటే అది అటువంటి ప్రజా ఉద్యమాల వల్లే జరిగింది తప్ప ఇంకోటి కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏదైతే ఈ 90 ఎన్కౌంటర్లో 800 మంది హత్యకావించబడ్డారో, ప్రధానమైన వ్యక్తులు చనిపోయినప్పుడు ఇది కార్పొరేట్ల ప్రయోజనం కోసం జరుగుతున్న హత్యాకాండ కాబట్టి ఆ కార్పొరేట్ల కోసం మోడీ షాలు మాట్లాడుతూ గొప్ప విజయం సాధించారని చెప్పి సాయుధ బలగాలకు దన్నుగా ఉండడానికి మాట్లాడుతున్నారు. కానీ రిపబ్లిక్ తన పిల్లలు చనిపోతే అది బాధపడాలి. ఎందుకంటే వీళ్ళు అటువంటి ఉద్యమాలకు పోవడమే ఒక ప్రజాస్వామిక పందా నుంచి అటువంటి ఉద్యమాలకు పోవడమే ప్రభుత్వాలకు మంచిది కాదు. కాబట్టి అందులో పోయిన తర్వాత వాళ్ళ హత్యకు గురి కావడం అనేది ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఎవరి ప్రాణమైన విలువైందే. కాబట్టి నిజంగా దేవా తల్లినైనా సరే, బర్సిదేవ తల్లినైనా సరే, హిడ్మా తల్లినైనా సరే, ఎవరైనా సరే ఆదివాసీ పిల్లలు తమ హక్కుల కోసం, తమ రాజ్యాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానం ఏంటంటే 1996 పేసా చట్టం కావచ్చు, 2006 అడవి హక్కుల చట్టం కావచ్చు, గ్రామసభ తీర్మానాలు కావచ్చు, ఇవన్నీ సవివరంగా అమలు జరిగినట్టయితే అటువంటి బలమైన ఉద్యమానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సింగరేణిలో చూడండి, ఆర్టీసీలో చూడండి, లేకపోతే గ్రామాలలో చూడండి, ఎంతో కొంత రైతు కూలి సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కొన్ని హక్కులు సాధించుకున్న తర్వాత కొంత ఒక ప్రజాస్వామికత వచ్చిన తర్వాత ఆ ఉద్యమాలు సన్నగిలుతున్నాయి. ఒక వైపు నిర్బంధం పనిచేస్తుంది, మరొక వైపు దానిలో ఉన్న బలహీనత కూడా పనిచేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను గౌరవించినట్టయితే ఈ ఉద్యమాలు మొలకెత్తడానికి, బలపడడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఎంత అణచివేత గురి చేస్తే అంత ఎక్కువగా ఇటువంటి ఉద్యమాలు ముందుకు వస్తాయి. అట్లని చెప్పి ఈ ఉద్యమాలు కంపల్సరీ అంటే కాకపోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే రాజ్యాంగం రాసిన అన్ని హక్కులు ఉన్నాయో అవన్నీ అమలు జరిగితే ఇప్పుడు లండన్లో కానీ, అమెరికాలో కానీ ఏవైతే మనకు హక్కులు అమలు జరుగుతున్నాయో, ప్రాణం విలువకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అటువంటి ప్రాధాన్యత మన భారతదేశంలో లేదు. నిజంగానే మనకు ఒక 10 ఏళ్ల కాలం తీస్తే ఒక 16,000 మంది విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక మహిళల ఆత్మహత్యలకైతే లెక్కే లేదు. మనం ఎన్ని ఇయర్కే తీస్తే వేలలో ఉంటాయి. వాళ్లకు భర్త కొట్టిండని, భర్త చంపిడని, అత్తగారింటని చెప్పి కట్నం అని అన్ని రకాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నదే సమాజంలో ప్రజాస్వామ్యం పరిపాలనలో కూడా జీవించే హక్కు ఆర్టికల్ 21 కాబట్టి అది సమాజం ద్వారా రద్దు చేసుకున్నా కూడా ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీలు ఉన్న ఎవరైనా సరే ప్రతిపక్షంలో రాగానే రైతు ఆత్మహత్యలు మొదలుపెట్టి ఏ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలని మాట్లాడతాయి. మరి ఇప్పటి వరకు ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణ వచ్చినప్పటి నుంచి, మళ్ళీ ఇవన్నీ వీటికి సంబంధించి ఇంతవరకు కూడా ఒక పేపర్ లేదు. వాటిని ఎట్లా కట్టడి చేయాలి, వీటిని నియంత్రించుకోవాలి, ఇవన్నీ లేవు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఉద్యమాలు పుడుతున్నాయి. ఉద్యమాలు పుట్టకుండా ఉండడానికి, ఉద్యమాలు ఆవిర్భవించకుండడానికి ప్రభుత్వాలు ఏమి చేయలేవు. ఏవైతే ఒక రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి సాధించుకున్న హక్కులు ఉన్నాయో అవి అమలు అయితేనే ఇటువంటి ఉద్యమాలకు ఆస్కారం ఉండదు తప్ప, లేదంటే
మొన్నటి హిడ్మా, ఈరోజు బార్సిదేవా ఇట్లా వస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మౌలికమైన సమస్యలు తీరనంత కాలం ఉద్యమాలు పుడుతూనే ఉంటాయి. ఉద్యమాలు పుట్టడానికి పౌర హక్కుల సంఘాలో లేకపోతే మేధావులో ఉద్యమకారులు కారణం కాదు, అక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల కారణం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఉద్యమాలు ఆగాలంటే ఏవైతే ప్రజాస్వామిక ఆకాంక్షలు ఉన్నాయో, రాజ్యాంగబద్ధ హక్కులు ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందజేయాల్సిన అవసరం ఉంటుంది. ముందంగా బార్సిదేవ విషయంలో చూస్తే బార్సిదేవను ఇప్పటికైనా సరే పోలీస్ అదుపులో ఉంటే మీరు అరెస్ట్ చేసి చూపెట్టండి, వాళ్ళు అతను చట్టబద్ధంగా శిక్షించే ప్రయత్నం చేయండి. కానీ రేపు పొద్దున మళ్ళీ మారేడుమిల్లి తీసుకెళ్ళి చంపేసి ఎన్కౌంటర్లో మరణించారని చెప్పి మాట్లాడుకోవడం అనేది సరికాదు. ఎందుకంటే ఇప్పటికే మనకు ప్రజాస్వామ్యము లేకపోతే ఎన్కౌంటర్లు అంటే ప్రభుత్వ హత్యలను ఎంత బలంగా ఒక విశ్వసనీయత ఏర్పడిందంటే, నిజంగా ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రాజ్యాంగబద్ధంగానే వీళ్ళు నిజంగానే నిజమైన ఎన్కౌంటర్ జరిగిందా లేదు పోలీసులే పట్టుకొని కాల్చి చంపారనేది ఒక నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది, ముఖ్యంగా ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఒక సిట్టింగ్ జడ్జి చేత ఈ జరిగిన అన్ని ఎన్కౌంటర్ల మీద 90 ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు జడ్జి నియమించి ఖచ్చితంగా మీ ఎన్ని ఎన్కౌంటర్లు, ఇందులో ఎన్ని నిజమైనవి, ఎన్ని అబద్ధమైనవి, ఎన్ని పట్టుకొని కాల్ చంపారు ఈ వాస్తవం ఒకటి బయటకు వస్తే. ఎందుకంటే మీరు 2012లో బాసగూడ ఎన్కౌంటర్లో 17 మందిని చంపేసిండ్రు. ఆ 17 మందిలో 5 మైనర్స్ ఉన్నారు. దాని మీద సుప్రీంకోర్టే ఏకే అగర్వాల్ అని ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని కమిషన్ వేస్తే ఇది ఎన్కౌంటర్ కాదని స్పష్టం చేసింది. ఎందుకు మన సిర్పూర్ దిశ ఎన్కౌంటర్లో కూడా సిర్పూర్ కమిషన్ వచ్చింది, అది 600 పేజీలు ఇచ్చింది, ఈ ఎన్కౌంటర్ కాదంది. ఇట్లా ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అది వాళ్ళకి ఆక్సిలరీ ప్రమోషన్స్ కానీ వాళ్ళ గుర్తింపు కానీ అవకాశం ఏర్పడిన నేపథ్యంలో ఎన్కౌంటర్ అనేది పోలీసుల ఇంట్రెస్ట్ కొద్ది జరుగుతున్నాయి. కాబట్టి ఇంకొకటి వాళ్ళ మీద ఒత్తిడి కూడా, ఎట్లయితే పోలీస్ స్టేషన్లో ఇన్ని నేరాలు రికార్డ్ చేయాలి, ఇన్ని రావాలనుకున్నప్పుడు దానికోసం జరుగుతుంది. కాబట్టి ఇంతమందిని మావోయిస్టులు మీరు చంపాలి ఇదే అనుకున్నప్పుడే ఆదివాసులను తీసుకొచ్చి డ్రెస్సులు తొడిగి చంపడం అనేది కొంతకాలం జరిగింది. ఇప్పుడు వాళ్ళకున్న సాంకేతికత, వాళ్ళ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో పట్టుకొని చంపడం అనేది ఈజీగా అయిపోతుంది. వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపడితే ప్రజాస్వామ్యానికి ఒక గుర్తింపు ఉంటుంది, చట్టబద్ధకు ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పటికైనా బార్సిదేవ విషయంలో కూడా వాళ్ళు నిజంగానే తెలంగాణ పోలీసులు అదుపులో ఉంటే మీరు కోర్టులో హాజరుపరచండి, చట్టబద్ధంగా శిక్షించండి, రాజ్యాంగానికి గుర్తింపు ఇవ్వండి. సరే, ఒకవైపు బార్సిదేవ కానీ అలాగే చాలామంది మావోయిస్టులకు సంబంధించిన అరెస్టు కానీ లొంగుబాట్ల అంశం కానీ అధికారికంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు, పోలీస్ శాఖ చెప్పట్లేదు, మావోయిస్టు పార్టీ నుండి కూడా ఎలాంటి లేఖ రావట్లేదు. ఎందుకు ఈ సమస్య జరుగుతుంది అంటే, ఇప్పుడు లేఖ ఇవ్వడం అనేది కొంచెం అత్యున్నత బాడీ కావచ్చు. ఇప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయితే మనకు విలేకరులకో వీళ్ళకో కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లా వయాలు వచ్చింది. కానీ అధికారికంగా వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉన్నది. అయితే అధికారికంగా వాళ్లకు ఎవరైతే బాధ్యులను వాళ్ళకు తెలియలేదు కావచ్చు. వాళ్ళను అదుపులో తీసుకునే క్రమంలో చూసిన ఆదివాసులు వాళ్ళకున్న సమాచారం మేరకు ఇంకా ఇక్కడున్న కొంతమంది విలేకరులు తెలిసే అట్లా వయాల ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకనే మనకు అధికారికంగా కూడా తెలియలేదు. కాబట్టి చాలా పత్రికలు ప్రశ్నార్థకం చేసినాయి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పి ఎక్కువ పత్రికలు కూడా విశ్వసిస్తున్నాయి. కాబట్టి మాకన్నా ఎక్కువ పత్రికలు కూడా తెలుసు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా బార్సిదేవ హిడ్మా లాంటి నాయకత్వం అనేది ఆదివాసీ పోరాటాల నుంచి బయటకు వచ్చింది. అందులో భాగంగా హిడ్మాన్ ముందు చంపాలని డిసైడ్ అయింది. కాబట్టి చంపడానికి 2-3 నెలల క్రితం అతను ప్రతి ఒక్క యాక్షన్లో పాల్గొన్నాడని, చాలామందిని చంపాడని, దఫాలుగా ప్రతి ఒక్క టీవీలో ఆయన కోసం స్పెషల్ ఎపిసోడ్ లాగా ఇచ్చి అతన్ని చంపిన నేరం కాదన్నట్టుగా ప్రజల్లో ఒక సానుకూలతను లేకపోతే ఒక సాధికారతను తీసుకొచ్చి విషయంలో ఒక ప్లాన్ ప్రకారమే ఇటు కగారు ఇటు ప్రభుత్వం కానీ ఒక దీని మీద కథనాలు వచ్చి అతని పట్ల చర్చ జరిగేలాగా చేసి ఆ తర్వాత ఒక ప్లాన్ ప్రకారం ఎన్కౌంటర్ జరిగిందా? అవును, అట్లాగే జరిగింది. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్కి ముందు 2-3 నెలలుగా కేవలం హిడ్మా ఎపిసోడ్సే ప్రతి ఒక్క టీవీ ప్రచారం చేసింది. అందులో ప్రతి ఒక్క ఎన్కౌంటరు సాల్వాజుడం అప్పుడు, తర్వాత మన సాల్వాజుడం నేత మహేంద్ర కర్మ విషయంలో, జీరం గాడి ఇవన్నీ ఇష్యూలన్నీ కూడా ఇతనే నేరస్తుడు అని చెప్పింది. అసలు అతను నేరస్తుడా కాదన్నది మనకు తెలియదు. అసలు అతని మీద అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా తెలియదు. కానీ మొత్తంగా అతన్ని ఒక హీరోలాగా చూపెట్టేసేసి టక్మని చంపేయడం అనేది అంటే ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకుండా ఇంత హత్యాకాండ చేసింది కాబట్టి చంపడమే సరైందని చెప్పి భావన కల్పింది. కానీ అట్లా కాకుండా ఒక ఆదివాసీగా ఒక కేంద్ర కమిటీ స్థాయికి ఎదగడానికి అక్కడ ఉన్నటువంటి అణిచివేత ఏంటిది, వాళ్ళ హక్కులు ఎందుకు అమలు చేయడానికి ఒక చర్చ తీసుకురావడంలో
తీసుకురాకపోవడం వల్ల అతని మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. అట్లా కాకుండా ఒక ఆదివాసీ ఒక కొనమ్మి స్థాయి, అల్లూరి సీతారామ స్థాయి ఎదిగిన అతను ఎందుకు అంత స్థాయికి ఎదగాల్సి వచ్చింది, ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది, ఇదంతా ఆదివాసీలో జీవించే హక్కుకు ప్రమాదం జరిగిందనే కదా. దీని విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? ఇదే కొమరమ్మి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టుకున్నాం, ఇదే బీరసమ్మండ విగ్రహాన్ని రాంచీలో సెంటర్లో పెట్టుకున్నాం, ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం. ఒక ఆదివాసీ నాయకుడు ఉద్యమంలో జరిగితే ఎందుకు మీరు చర్చలు జరపలేదు? మీ అదుపులో ఉన్నాడని తెలుసు కదా, విజయవాడలో పట్టుకున్నది వాస్తవమే కదా, మళ్ళీ తీసుకొచ్చి మరడమల్ల తీసుకొచ్చి ఎత్తుకు ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపొచ్చు. అట్లా ఆదివాసీ నాయకుడు కదా. ఇది రేపు పొద్దున మళ్ళీ ఇంకో తరం వచ్చేసరికి మళ్ళీ ఈ మాడవి దేవ కూడా మాడవి హిడ్మా కూడా మళ్ళొక విగ్రహమై మళ్ళొక ఆదివాసులకు ఆరాధకుడుగా మారిపోతాడు కావచ్చు. ఇది అంటే ప్రభుత్వాలు ఏవైనా సరే అప్పుడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఆదివాసీ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళను నిజంగా వాళ్ళు తప్పుడు పద్ధతులతో వాళ్ళని సరి చేయడానికి ఎందుకు ప్రయత్నించకుండా హత్యాకాండకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తుంది? ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇప్పటికీ మనకు మొన్న ఈనాడు పేపర్ వస్తే 377 క్యాంపులైనా వచ్చింది. అది 377 కాదు, 450 కావచ్చు. అంటే ఒక్కొక్క క్యాంపులో 1000 మంది వేసుకున్న ఎన్ని లక్షల మంది బలగాలు ఉన్నాయి. ఇన్ని లక్షల మంది బలగాలు ఉన్నాక అక్కడ ఆదివాసులు కానీ మావోయిస్టులు కానీ ఎక్కడ జీవించగలుగుతారు? వాళ్ళకు జీవించే హక్కు ఎక్కడ ఉంటుంది? ఇంకోటి ఏంటంటే ఎవరిని పట్టుకున్న వాళ్ళను చంపేసే అధికారం వాళ్ళకు వచ్చింది కదా, చంపేసి ఎన్కౌంటర్ అంటే సరిపోతుంది. ఎంతమందిని చంపతలేరు? నిజంగా ఇప్పటి వరకు 50 ఏళ్ళలో ఎన్నో ఎన్కౌంటర్ జరిగినాయి. ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద కూడా పోలీసులు పట్టుకొని కాల్ చంపారు అనేది రాలేదు. మనకు 1995లో మధుసూదన్ రాజు ఎన్కౌంటర్ మీదనే మేము న్యాయబద్ధంగా న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేస్తే లాస్ట్కు కొన్ని అంశాలతో వచ్చింది. కానీ ఇప్పటికి కూడా బూటకపు ఎన్కౌంటర్లో కాల్ చంపితే పోలీసుల మీద నమోదు కావాల్సిన FIR 302 హత్య కేసు నమోదు కావడం లేదు. అది నిజంగా వాళ్ళకు బేఫికరి. ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళకు వత్తాసు పలుకుతుంది. నిజంగానే ఒక ఎన్కౌంటర్ జరగగానే వెంటనే FIR నమోదు కావాలి, నిజంగానే వీళ్ళు ఎదురుకాల్పులు జరిగినాయా లేదు పట్టుకొని కాల్ చెప్పినది ఒక స్పష్టత ఇవ్వడం లేకుండానే ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇట్లా ప్రకటిస్తే ప్రభుత్వాలకు అది అధికారమే వస్తుంది తప్ప ఒక చిత్తశుద్ధి, ఒక నిజాయితీ కొరబడుతుంది. కాబట్టి ఇది ఇప్పటికే ఆగదు. ఇప్పుడు దొంగలను చంపుతున్నారు, రేపిస్టులను చంపుతున్నారు, మా నక్సల్ని ఎవరినైనా కానీ మాటను వినపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంలో నిన్ను ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపుతూనే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఎన్కౌంటర్ రచనలు ఆపడానికి, ఏదైతే ఆపరేషన్ కాగారు పేరుతో జరుగుతున్న హత్యాకాండను నిలువరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ వేయాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుక కేంద్ర రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మైనారిటీలు ఉండొచ్చు, కొంత బలం లేకపోవచ్చు, కానీ నిజాన్ని వాస్తవాన్ని ప్రజల ముందు తీసుకెళ్తే ఇవాళగా ఎప్పటికైనా సరే ప్రజలు ఆదరిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకోసం సరే రేవంత్ రెడ్డి ఒక రకంగా ఒక ఎన్కౌంటర్ ప్రక్రియ అది ఎన్కౌంటర్ హత్యాకాండలు లేకుండా లొంగుబాట్లు చూపిస్తున్నారు. అట్లనే జరిగినా పర్వాలేదు తప్ప ఎన్కౌంటర్లు జరగొద్దు. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేసింది మాడవి హిడ్మాను. అది ఏపీ ప్రభుత్వానికి వెళ్ళింది. మన దగ్గర 2 జరిగిన ఎన్కౌంటర్ల తర్వాత ఇప్పటికీ ఎన్కౌంటర్లు జరగలేదు. కనీసం సీతక్క అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యబద్ధ రాజ్యాంగబద్ధ ప్రక్రియను, ఆచరణను, పాలనను కొనసాగించాలని ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి నిజామాబాద్ సభలో మాట్లాడుతూ రైతులు నక్సల్ రావాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ నేత కూడా నక్సల్ రావాలని కోరుకోవడం లేదు అంటున్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళు వస్తే కొన్ని హక్కులు వస్తాయి, కొన్ని పోరాటం చేస్తారు, ప్రజలకు ఒక భరోసా వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒక భరోసాను, ఒక విశ్వాసాన్ని ఇవ్వడం లోపల విఫలమైనాయి. కాబట్టి ఒక మావోయిస్ట్ పార్టీ కావచ్చు, గతంలో పీపుల్స్ పార్టీ కావచ్చు, కొంత భరోసాను ఇచ్చినాయి. వాళ్ళకి చెప్తే పనులు అవుతాయి. వాళ్ళు ఈ పోరాటంలో ముందుకుంటే మా సమస్యలు సాల్వ్ వస్తాయని ఒక భరోసా. ఇప్పుడు ప్రజలంతా కోల్పోయినది అంటే ఒక విశ్వాసం, ఒక భరోసా. కాబట్టే ప్రజలు ఆందోళన ఉన్నారు. కేవలం కార్పొరేట్ల కోసం కొంతమంది మాత్రం సంతోషం వెలువడి చేస్తున్నారు, కానీ చాలామంది ప్రజలు వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటేనే న్యాయం బతుకుతుందనే ఆందోళన ఉన్నారు, ఆశతోటి కూడా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఆపరేషన్ ఖగార్లో భాగంగా కేంద్రం అయితే మాత్రం నియంతృత్వ ధోరణి అయితే అవలంబిస్తుంది. ఎందుకంటే ఇటు ఆదివాసీలపైన కూడా జులుం విధిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇకనైనా స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాడవి హిడ్మా తరహాలోనే ఎన్కౌంటర్ అంటూ కూడా బయట చర్చ అయితే నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో దేవా ఎక్కడున్నాడో పోలీసు బలగాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దేవాను అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటన చేయండి, లేకపోతే లొంగిపోయాడా ప్రకటన చేయండి. ఇలా ప్రకటన చేయకపోవడం వల్ల కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఒక హిడ్మా తరహాలోనే ఒకవైపు లొంగిపోయే అవకాశం ఉన్నా, అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కానీ ఎన్కౌంటర్ చేశారు, అలాంటి చర్య కూడా కనిపించే అవకాశం ఉంది. అలాంటివి జరిగితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం పైన మాత్రం
అపవాదు వస్తుంది. ఇప్పటివరకు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఇప్పటికైనా స్పష్టత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సమస్యలను పరిష్కరించే విధంలో భాగంగా శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా మూకుమ్మడిగా ఇలా ఎన్కౌంటర్ చేయడం వల్ల మాత్రం సరైన ప్రభుత్వాలపైన మాత్రం సరైన చిత్తశుద్ధి సరైనది కాదంటూ కూడా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.